క్రైస్తవ్యం మతమా మార్గమా అనేటువంటి ఒక చక్కని ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. క్రైస్తవ్యం మతమా మార్గమా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. మతం అనేది దేవుని చేత సృష్టించబడింది కాదు. మతం అనేది మనిషి పుట్టించింది. ఎవరు పుట్టించింది? మనిషి పుట్టించింది. మన దేశంలో కూడా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కొన్ని మతాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా పెద్ద మతం ఏదంటే మన దేశంలో హిందూ మతం, రెండవది ఇస్లాం మతం, మూడవది బౌద్ధ మతం, నాలుగవది సిక్కు మతం, ఐదవది జైన మతం. ఇవి మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి మతాలు. అయితే ప్రతి మతానికి ఒక ప్రామాణిక గ్రంథం వాళ్ళకు ఉంది. ప్రతి మతానికి ఒక ప్రామాణిక గ్రంథం అంటే క్రైస్తవులమైన మనకి బైబిల్ ఉన్నట్లే వాళ్ళ మతాలకు కూడా ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, వేద గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకి హిందువులకి భగవద్గీత ఉంది, ముస్లింలకి ఖురాన్ ఉంది. క్రైస్తవులమైన మనకి బైబిల్ ఉంది. ఇట్లా మన దేశంలో ఈ మతాల వారు, ఈ మతాలకు చెందినటువంటి వాళ్ళు క్రైస్తవులమైనటువంటి మనలో కూడా ఏమంటున్నారంటే క్రైస్తవ్యం కూడా ఒక మతమే అని వాళ్ళ మతాల్లో మన మతాన్ని కూడా అంటే క్రైస్తవులను కూడా కలిపారు. అసలు క్రైస్తవ్యం అనేది మతం కాదు. మతాన్ని దేవుడు సృష్టించలేదు, మనిషి సృష్టించాడు. దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి మతాన్ని సృష్టించాడు. ఎందుకు మతాన్ని సృష్టించాడు మనిషి అంటే తన స్వార్థం కోసం. దేనికోసం? తన స్వార్థం కోసం, తన ఆధిపత్యం కోసం మనిషి మతాన్ని సృష్టించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు క్రైస్తవులు కూడా ఒక మతం అని ఎందుకు పిలుస్తున్నారు అని అంటే క్రైస్తవుల్లో కూడా చాలామంది అన్ని ఆచారాలను పాటించటం వలన, ఏ ఆచారాలు? అన్ని ఆచారాలు పాటించటం వలన. ఉదాహరణకి గొణదలు వెళ్ళి అక్కడ తల నీలాలు సమర్పించుకునే వాళ్ళు ఉంటారు, అంటే గుండు కొట్టించుకునే వాళ్ళు ఉంటారు. గొణదలు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉంటారు. గొణదలు వెళ్ళి సాంబ్రాన్ని వెలిగించే వాళ్ళు ఉంటారు. అవునా కాదా? అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి మొక్కేవాళ్ళు చాలామంది లేకపోలేదు. అంటే హిందువులు ఎలా చేస్తున్నారో క్రైస్తవులు కూడా, క్రైస్తవులు ఒక తెగ, క్రైస్తవులు రకరకాల తెగలు ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా ఒక తెగ ఏం చేస్తుందంటే ఈ విధంగా వాళ్ళు చేయటం వలన మేము ఎలా చేస్తున్నామో వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు అని, క్రైస్తవ్యం కూడా అదొక మతం అని మనకు కూడా ఒక మతం అనే ముద్రేసి బైబిల్ కూడా ఒక మత పుస్తకం. ఏ పుస్తకం? ఒక మత పుస్తకం అని ముద్ర వేసి దాన్ని పక్కన పడేశారు. అంటే ఈ బైబిల్ అనేది ఒక క్రైస్తవులకే కానీ ఇంకెవరికి అవసరం లేదు. ఇంకెవరు వినాల్సిన అవసరం, ఈ బైబిల్లో ఉన్న మాటలు ఎవరికి వర్తించవు, ఒక క్రైస్తవులకి మాత్రమే వర్తిస్తాయని మహాజ్ఞాన గ్రంథమైన ఈ బైబిల్ని మనుషులు పక్కన పెట్టేశారు. ఎందుకంటే మత పుస్తకం ముద్రేశారుగా, మత పుస్తకం అని ముద్రేశారు కదా. మతం అంటే ఒక వర్గానికి, ఒక కులానికి,
ఒక జాతికి, ఒక ప్రాంతానికి చెందిన దాన్ని మతం అంటారు. అర్థమైందా? ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక జాతికి లేదా ఒక ప్రాంతానికి చెందిన దాన్ని మతం అంటారు. అర్థమైందా? ఇప్పుడు క్రైస్తవ్యం కూడా ఒక మతం అంటే, క్రైస్తవుల గ్రంథమైన బైబిల్ కూడా ఒక మత పుస్తకం. మత పుస్తకం అంటే ఇప్పుడు ఇది అందరికీ వర్తిస్తుందా, కొందరికి వర్తిస్తుందా? మత పుస్తకం అంటే అందరికీ వర్తిస్తుందా? దీంట్లో ఉన్న జ్ఞానం కొందరికే వర్తిస్తుందా? కొందరికే వర్తిస్తుంది. అంటే ఇలా క్రైస్తవ్యం కూడా ఒక మతమే. అన్ని మతాల్లో ఇది ఒక మతం. వాళ్ళు చదువుతున్నటువంటి బైబిల్ కూడా మత పుస్తకం. కాబట్టి ఈ పుస్తకం క్రైస్తవులకు సంబంధించిందే కానీ మనకు సంబంధించింది కాదని ఈరోజు ఎంతోమంది దేవుని నమ్మకపోవటానికి కారణం, దేవునికి దూరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే బైబిల్ని కూడా ఒక మత పుస్తకంగా చేయటం వలన. ఎవరు మత పుస్తకంగా మార్చారు? ఎవరు క్రైస్తవ్యాన్ని ఒక మతంగా మార్చారు అనంటే సాతాను. ఎవరు? సాతాను. ఎలా మార్చాడంటే తన అనుచరులను వాడు ఏర్పాటు చేసుకొని, దేవుడు తన అనుచరులను ఎలా ఏర్పాటు చేసుకున్నాడో సాతాను కూడా తన అనుచరులైన వారిని ఏర్పాటు చేసుకొని బైబిల్ ఒక మత పుస్తకం అంటే ఒక జాతికి చెందింది, అందరికి చెందింది కాదు అని ముద్ర వేయించాడు. కాబట్టి మత పుస్తకం అంటే మిగిలిన వాళ్ళు ఈ గ్రంథాన్ని చదువుతారా? చదవరు. ఏమంటారు? మాదొక మతం, మా మతానికి కూడా మాకు గ్రంథాలు ఉన్నాయి, మా గ్రంథం మేము చదువుకుంటాం అంటాడు. చూశారండి? అంటే బైబిల్ అనేటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని మనుషులు చదువుకుంటే లేదా ఈ మాటలు మనుషులు వింటే మనుషులందరి జీవితాలు మారిపోతాయని సాతానికి తెలుసు. తెలిసి ఏం చేశాడు? బైబిల్ని మత పుస్తకమని ముద్ర వేశాడు. కానీ బైబిల్ మత పుస్తకం కాదని క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులమైన మనకి తెలుసు కదా. అయితే క్రైస్తవంలో కూడా చాలామందికి క్రైస్తవ్యం ఒక మతం కాదు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. నేను మొన్న అంబారుపేటలో సెమీ క్రిస్మస్ వేడుకకి వాకింగ్ చేయడానికి వెళ్ళాను. అంబారుపేటలో సెమీ క్రిస్మస్ వేడుకకి వాకింగ్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని పేపర్లో ఇచ్చారు, న్యూస్ పేపర్లో ఇచ్చారు. అక్కడికి ఒక ఆయన మీడియా ఆయన వచ్చాడు, అక్కడికి న్యూస్ పేపర్ ఇచ్చారు. దాంట్లో ఆ న్యూస్ నాకు పంపించారు ఉదయాన్నే. అయ్యా, మన రాత్రి జరిగిన కార్యక్రమం, మీరు చెప్పిన వాక్యం, అవన్నీ నేను కేక్ కట్ చేసినవన్నీ కూడా దాంట్లో పెట్టి పంపించారు. పంపిస్తే ఆ మ్యాటర్ చదివాను నేను. చదివితే అక్కడ ఏం రాశాడు తెలుసా మీడియా అయినా? రాత్రి పలానా దగ్గర పలానా చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగింది. దాంట్లో క్రైస్తవ మత పెద్దలు, ఎవరు పెద్దలు? క్రైస్తవ మత పెద్దలు. ఎవరు? క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ మతస్థులు. ఎవరు? క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ మతస్థులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగిందని క్రైస్తవ మతం అని రాశాడు. చూసారా? అంటే చాలామందికి ఈ క్రైస్తవ్యం అనేది మతం అనే సంగతి, మతం కాదనే సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అంటే అన్ని మతాల్లో, మన దేశంలో రకరకాల మతాలు ఉన్నాయి కదా, దాంట్లో ఇది కూడా ఒక మతం అని అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా మతం అని రాశాడు. ఇంకా అన్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా బ్యాప్టిజం తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? మీరు మతం పుచ్చుకున్నారంటగా. ఏంటి? మతం పుచ్చుకున్నారంటగా, మతంలో, క్రైస్తవ మతంలోకి వెళ్ళారంటగా అని తెలియక మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వాస్తవం కదా? ఈ పాఠం మీకు చాలా అవసరం కాబట్టి, ఇప్పుడున్న ఈ జనరేషన్లో, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ పాఠం మీకు అవసరం కాబట్టి చెబుతున్నాను.
జాగ్రత్తగా ఈ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా క్రైస్తవుల్లో కొంతమందికి ఇది మతం అని మతం కాదని తెలియట్లేదు. క్రైస్తవేతరులకు కూడా, అంటే అన్యులకు కూడా ఇది మతం కాదని వాళ్ళకి తెలియట్లేదు. మరి ఇది మతం కాదు, క్రైస్తవ్యం ఒక మార్గం, పరలోకానికి మనిషిని తీసుకెళ్ళే ఒక మార్గం అనే సత్యం మనం తెలుసుకుని ఏం చేయాలి? ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మతం అనేది మత్తు లాంటిది. ఎటువంటిది? మత్తు. బాగా త్రాగినవాడు మత్తులో ఉంటాడు కదండి. బాగా త్రాగి మత్తులో ఉన్నవాడు సరిగ్గా అతని జ్ఞానం పనిచేయదు, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. తాగినవాడు కదా, విచ్చలవిడిగా మాట్లాడతాడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. బట్టలు పోయే సోయి తెలీదు, మురిక్కాలో పక్కనే పడుకున్న సంగతి తెలీదు, దెబ్బలో పడిపోయానే సంగతి తెలీదు, కుక్కొచ్చి మూతి నాకే సంగతి కూడా తెలీదు. అవునా కదా? వాంతులు చేసుకుంటాడు, ఆ బట్టల్లోనే యూరిన్ పోసుకుంటాడు, ఆ బట్టల్లోనే అవసరమైతే బాత్రూమ్ కూడా వెళ్తాడు. తాగుపోతాడు. వాస్తవం కాదు నేను చెప్పినవి. అంటే ఒళ్ళు తెలియదు, మత్తులో ఉన్నవాడికి ఒళ్ళు తెలియదు, జ్ఞానం పనిచేయదు. అలా త్రాగి మత్తులో ఉన్నవాడికి ఒళ్ళు ఎలా తెలియదో, జ్ఞానం ఎలా మర్చిపోతాడో, బుద్ధిహీనుడిగా మూర్ఖునిగా ఎలా ప్రవర్తిస్తాడో, మతం అనే మత్తులో ఉన్నవాడు కూడా. మతం దేంతో సమానం అని చెప్పాను? మత్తు. మతం అనేటువంటి మత్తులో ఉన్నవాడు కూడా తను ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో తనకి తెలీదు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. మత్తులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. మన భారతదేశంలో అతిపెద్ద మతం హిందూ మతం. ఇప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఒక 10-15 సంవత్సరాలుగా హిందూ మతం అనేది, హిందూ మతంలో ఉన్నటువంటి ఉన్మాదులు, అంటే మతోన్మాదులు, అందరు కాదు, కొందరు. హిందువుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే ఇస్లాంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే క్రైస్తవుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే మనుషులందరిలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఇలా హిందూ మతంలో మతోన్మాదులు అనబడుతున్న వాళ్ళు, హేతువాదులు అనబడుతున్న వాళ్ళు, నాస్తికులు అంటే దేవుని ఎరగని వాళ్ళు, దేవుడు అసలు లేడనే వాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మతం పేరిట మారణ హోమాలు సృష్టిస్తున్నారు. ఏం చేస్తున్నారు? మత్తు లాంటిదని చెప్పాను కదా. మత్తులో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే, మతం అనే మత్తులో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, తను మతం కోసం చావటానికైనా సిద్ధపడతాడు, చంపటానికైనా సిద్ధపడతాడు. అర్థమైందా? దేనికోసం? మతం కోసం, లేదా ఇతరులను చంపటానికైనా సిద్ధపడతాడు. అలా ప్రస్తుతం మన దేశంలో హిందువుల్లో ఉన్నటువంటి మతోన్మాదులు ఏం చేస్తున్నారు అని అంటే, క్రైస్తవులను, క్రైస్తవ సేవకులను హింసిస్తున్నారా లేదా? కొడుతున్నారా లేదా? తిడుతున్నారా లేదా? చెప్పండి. చంపుతున్నారా లేదా? మణిపూర్ రాష్ట్రంలో ఏం చేశారు? కొన్ని వందల మంది క్రైస్తవుల్ని కొట్టారు, తిట్టారు, హింసించారు. కొంతమంది తలలు తీసేసి మొండాలు తగిలించారు. కొంతమంది క్రైస్తవ స్త్రీల ప్రాణాలు తీశారు. కొంతమంది అగ్నితో తగలబెట్టేశారు, వాళ్ళ ఇల్లు తగలబెట్టేశారు, చర్చిల్ని తగలబెట్టేశారు. ఇదంతా దేని పేరిట జరిగింది చెప్పండి? ఈ విధ్వంసం అంతా దేని పేరిట జరిగింది? మతం పేరిట. అంటే మనిషి సృష్టించిన మతం ఎంత ప్రమాదకరమైందో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. మనిషి సృష్టించినటువంటి మతం ఎంత ప్రమాదకరమైందో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా మారణ హోమాలు సృష్టిస్తున్నాడు మనిషి మతం పేరిట. దేని పేరిట? మతం పేరిట. ఎన్నో చర్చిలను తగలబెట్టేశాడు,
ఎంతోమంది సేవకులను కొట్టారు, ఎంతోమంది సేవకులను చంపేశారు, ఎంతోమంది క్రైస్తవులు హింసించారు. ప్రార్థనలు జరుగుతుంటే ప్రార్థనా స్థలాలకు వెళ్ళి, మీటింగ్స్ జరుగుతుంటే మీటింగ్ స్థలాలకు వెళ్ళి మీటింగ్లు ఆపేయటం, అక్కడ ఉన్నటువంటి సామాన్ని బద్దలుగా పగలగొట్టేయటం. మన ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటాను, ఒక వ్యక్తి కత్తి తీసుకుని వెళ్ళిపోయాడు పడవటానికి పాస్టర్ గారిని. ఎవరు అడ్డుకుంటే అతనికి గాయమైంది. అట్లా ఒక అతను గొడ్డలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇట్లా ఎందుకు ఇలా బేభత్సాన్ని సృష్టిస్తున్నాడు మనిషి అంటే, దేనికోసం అంటే మతం కోసం. మరి ఈ మతాన్ని ఎవరు సృష్టించారు? దేవుడా మనిషా? దేవుడు మతాన్ని సృష్టించలేదు, మనిషే మతాన్ని సృష్టించాడు. ఎందుకు మనిషి మతాన్ని సృష్టించాడంటే తన స్వార్థం కోసం. దేనికోసం? తన స్వార్థం కోసం, తన ఆధిపత్యం కోసం మతాన్ని మనిషి సృష్టించాడు. ఇట్లా హిందూ మతంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉన్మాదులు, అంటే అందరు కాదని చెప్పాను కదా, మతోన్మాదులు. ఎవరు? మతోన్మాదులు. వారు చేసే పనుల గురించి చెప్తున్నాను ఇవి. ఇంకా మన సేవకులు సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? ఒక సువార్థికుడు కొంతమంది విశ్వాసుల్ని అంటబెట్టుకుని సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళ మీద పేడ నీళ్ళు పోశాడు. మీద తెల్లల బట్టలు వేసుకుని వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే పేడ నీళ్ళు పోశాడు. మా గ్రామానికి ఎందుకు వచ్చారు మీరని. ఇట్లా ఎంతోమందిని మన ఈ మధ్య అనంతపురం డిస్టిక్లో అనుకుంటాను, సువార్త ప్రకటించడానికి వ్యాన్ వేసుకొని వెళ్తే చాలామంది, ఒక 20-30 మంది వరకు మతోన్మాదులు, వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యాన్ రౌండ్ అప్ చేసేసి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని ఆ వ్యాన్ని పగలగొట్టేస్తున్నారు. ఎందుకు వచ్చారు మా గ్రామానికి మీరు? మా మతం వేరు, మీ మతం వేరు కదా. చూసారా మతం? మా కులానికి ఒక దేవుడు ఉన్నాడు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, మీ దేవుళ్ళు మాకు అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నారు? మతాల పేరిట దేవుణ్ణి విభజించడం వలన. అంటే అన్ని మతాలలో అలాగే ఈ మతం కూడా, క్రైస్తవం కూడా ఒక మతం అని ముద్ర వేసేసాడు ఇక సాతాను. ఆ మతం అనే మత్తులో ఉన్నవాళ్ళు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. అందరినీ సృష్టించిన తండ్రి ఒక్కడే కదా దేవుడు, అవునా కదా? ఆ సత్యాన్ని తెలుసుకోలేక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవతలను వాళ్ళు పూజించుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సత్యం తెలియక మతం అనే మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఇలా మారణ హోమాలు చేస్తున్నారు మన దేశంలో. ఇక ఇతర దేశాలకు వెళ్తే ఇస్లాం మతంలో ఉన్నటువంటి మతోన్మాదులు, చెప్పాను కదా, అందరు కాదు, మతోన్మాదులు, మత పెచ్చగలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే జిహాద్ అనేటువంటి పేరుతో మారణ హోమాలు సృష్టిస్తున్నాడు మనిషి. ఏ పేరుతో? జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. ఏంటి? పవిత్ర యుద్ధం అంటే ఇస్లాం మతానికి చెందని వాళ్ళు ఎవరైనా ఆ దేశంలో ఉంటే, అంటే పొరుగు దేశాలు ఉన్నాయి కదండి, పాకిస్తాన్ లాంటివి, బంగ్లాదేశ్ లాంటివి, ఇంకా ఈజిప్ట్ లాంటివి, సిరియా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ ముస్లిం దేశాలు. ఇవన్నీ దుబాయ్, ఇవన్నీ కూడా ముస్లిం దేశాలు. ఈ ముస్లిం దేశం అంటే అక్కడ మెజారిటీ పీపుల్ ఎవరంటే ముస్లిమ్స్. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళల్లో ఉన్న కొంత మతోన్మాదులు, అందరు కాదు, మతోన్మాదులు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొంతులు కోస్తున్నారు మతం పేరుతో. దేంతో? మతం పేరుతో గొంతులు కోస్తున్నారు. అట్లా సిరియాలో, లిబియాలో ఒక 21 మంది క్రైస్తవులు గొంతులు కోసారు, తెలుసు కదండి. సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఆ ఒడ్డున వాళ్ళని మోకాల మీద నిలబెట్టి వాళ్ళకు ఒక డ్రెస్ వేసి, వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించారని, మీరు యేసు ప్రభుని విడిచిపెట్టేస్తే మేము విడిచిపెట్టేస్తాం, మీరు యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే మీ గొంతులు కోస్తామని చెప్పేసి బెదిరిస్తే వాళ్ళు చావటానికి కూడా సిద్ధపడ్డారు. కానీ వాళ్ళు యేసు ప్రభుని దేవుడు కాదని చెప్పలేదు. ఇంకా ఆ విధంగా వాళ్ళు తీసుకెళ్ళి సముద్ర పొడ్డున 21 మందిని గొంతులు కోసేశారు.
ముస్లిమ్స్లో ఉన్నటువంటి, అంటే ఇస్లాం మతంలో ఉన్నటువంటి మతోన్మాదులు. అందరు కాదు, మతోన్మాదులు, మత పెచ్చగలిగినటువంటి వాళ్ళు. జిహాద్ అంటే ఏమని చెప్పాను? పవిత్ర యుద్ధం. అసలు యుద్ధంలో పవిత్రత ఉంటుందా? యుద్ధంలో పవిత్రత ఉంటుంది అసలు? యుద్ధం అంటేనే రక్తపాతం కదండి, అవునా? యుద్ధం అంటేనే రక్తపాతం. రక్తపాతంలో పవిత్రత ఎలా ఉంటుంది? శాపం ఉంటుంది కదా. ఆ విధంగా ఇస్లాంలో ఉన్నటువంటి మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే జిహాద్ అనేటువంటి పేరుతో ఎంతోమందిని ఇప్పటికీ గొంతులు కోసి చంపేశారు. ప్రస్తుతం ఇప్పుడు నైజీరియా దేశంలో, ఏ దేశంలో? నైజీరియా, సూడాన్, సోమాలియా, ఈ దేశాలలో ప్రస్తుతం ఈ మారణ హోమాలు సృష్టిస్తున్న. ఇప్పటికీ నైజీరియా దేశంలో కొన్ని లక్షల మందిని చంపేశారు క్రైస్తవులు. ఇప్పటికీ కొన్ని లక్షల మందిని. ఎందుకు ఇలా చంపుతున్నారంటే మా దేశంలో ఒకే ఒక మతం ఉండాలి. అర్థమైందా? మన దేశంలో కూడా ఎందుకు ఇలా హింసిస్తున్నారు సేవకుల్ని, క్రైస్తవులు అంటే మన దేశంలో కూడా ఒక మతమే ఉండాలి, అది హిందూ మతం ఉండాలి. ఇతర దేశాల్లో ఇస్లాం చెందినటువంటి వాళ్ళు ఎందుకు క్రైస్తవులను చంపుతున్నారంటే మా దేశంలో కూడా ఇస్లాం అనేది ఒక మతం ఉండాలి, ఇంకే వేరే మతాలు ఉండటానికి వీల్లేదు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలు? అంటే మతం పేరిట మనిషి చేస్తున్నటువంటివి ఏంటంటే మారణ హోమం. అంటే మనిషికి మతం నేర్పింది ఏంటి? చావు లేదా చంపు. ఏంటి? చావు లేదా చంపు అని నేర్పింది మతం. ఇక వీళ్ళిద్దరు సంగతి పక్కన పెడితే, హిందూ ముస్లిం సంగతి పక్కన పెడితే, మొదటి శతాబ్దంలో మతపెచ్చగలిగిన వాళ్ళని చూస్తాం. ఎవరా మతపెచ్చగలిగినటువంటి వాళ్ళంటే యూదులలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు. ఎవరు? యూదులలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు. నేను చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉంటుంది. కాకపోతే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇవి కూడా మతం గురించి కూడా బైబిల్లో ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఎవరు ఇటువంటివి చెప్పరు కదా, ఆశీర్వాదాలు, స్వస్థతల గురించి చెప్తూ ఉంటారుగా. అందుకనే మనం ఎదగాలి. ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మనం ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి. ఎప్పుడు 1వ తరగతి పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే అట్లా వయసు పెరిగే కొద్దిగా, అవునా? వయసు పెరిగే కొద్దిగా తరగతులు పెరుగుతుందంటే జ్ఞానం పెరుగుతుందని అర్థం. అర్థమైందా? 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా 1వ తరగతిలో కూర్చుంటే అందరు నవ్వుతారు, మొహాన్ని వస్తారు. 3 సంవత్సరాల నుంచి 1వ తరగతే చదువుతున్నాడు వీడని. అర్థమైందా మీకు? అంటే సంవత్సరం పెరిగే కొద్దిగా ఏమవ్వాలి? తరగతి పెరగాలి, ముందుకు వెళ్ళాలి మనం జ్ఞానంలో. ఎప్పుడు ఆశీర్వాదాలు, స్వస్థతల కోసం ఎదురు చూడమాకండి, అవి తర్వాత జరిగిపోతాయి. దేవుడు ఆ కార్యక్రమాలు కూడా జరిగిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎదగాలి. ఎందుకంటే పసిబిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే పాలు తాగుతాడు, తల్లిపాలు. వయసు పెరిగే కొద్దిగా బలమైన ఆహారంలోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? 3 సంవత్సరాలు వచ్చినా 4 సంవత్సరాలు వచ్చినా ఇంకా తల్లిపాలు తాగుతుంటే తల్లూరుకుంటుందా? దోడ ఉన్నట్టున్నా దొనపోతున్నట్టున్నా తిట్టిద్ది, అన్నం తినరా అంటది. అవునా కదా? ఎదగాలి మనం. ఇంకా పాలు తాగకుండా కూర్చుంటే ఎట్లా? అంటే పాలు తాగే వయసులో ఉన్నంటే ఇంకా మన శిష్యులు అని అర్థం, మన జ్ఞానంలో ఎదగలేదని అర్థం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞానాన్ని వింటున్నారు? మీరు కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు కదా. ఇప్పుడు జ్ఞానంలో ఎదగాలి మనం. ఇటువంటి సత్యాలు తెలుసుకొని ప్రపంచానికి మనం ప్రకటించాలి. అనేకుల్ని క్రీస్తు మార్గంలోకి, మతంలోకి కాదు, క్రైస్తవ మతంలోకి కాదు, క్రీస్తు మార్గంలోకి మనుషుల్ని నడిపించాలి. గుర్తుపెట్టుకోండి. మొదటి శతాబ్దంలో ఎవరని చెప్పాను? యూదులలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళు ఎవరు తెలుసా? మతోన్మాదులు. ఎవరు వీళ్ళు? మతోన్మాదులు. వీళ్ళ గురించి యేసు ప్రభు వారు ఏమని అన్నాడో చదవండి ఆ మాట. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 15వ వాక్యం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకనిని మీ మతములో అంటున్నాడు. చూడండి, చూసారా? ఒకనిని మీ మతములో ఉందా? బైబిల్లో ఉందా? మతం అనే పేరు బైబిల్లో ఉందా?
చూస్తున్నారా? మతం అనే పేరు బైబిల్లో ఉందా లేదా? ఒకరిని మీ మతములో అంటున్నాడు. మీ మతం అంటున్నాడు. నా మతం అన్నాడా? నా మతం అన్నాడా? అనలేదు. ఒకరిని మీ మతములో, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. చూసారా? ఒకనట వాళ్ళ మతంలో చేర్చుకోవడానికి. ఏ మతంలో? యోధా మతం. అసలు యోధా అనేది గోత్రం. యోధా అనేది ఏంటి? గోత్రం. యోధా గోత్రాన్ని యోధా మత పెద్దలు ఎవరు? యోధా మత పెద్దలు ఎలా మార్చేశారు? దాన్ని మతంగా మార్చేశారు. ఒకరిని మీ మతంలో చేర్చుకునే దానికి భూమిని సముద్రమును చుట్టి వచ్చేదరు అంటున్నాడు. అంటే ఒకరిని వాళ్ళ మతంలో చేర్చుకునే దానికంట భూమి మీద, అంటే భూమి మీద ఈ కొన నుంచి ఆ కొన వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రయాణం చేస్తారట ఒకరిని మతంలో చేర్చుకోవడానికి. లేదా సముద్రంలో ప్రయాణం చేస్తారట. అంటే అంత కష్టపడతారట ఒక్కడిని తన మతంలో చేర్చుకోవడానికి. అంత కష్టపడి మనుషులు ఏం చేస్తారట? మతంలోకి చేర్చుకుంటారట. మతంలో చేర్చుకోవడానికి అంటే అంత కష్టపడుతున్నాడు అన్నమాట మనిషి. కష్టపడి ఏం చేస్తున్నాడట? ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి భూమిని సముద్రాన్ని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీ మతంలోకి చేరినప్పుడు అతనిని మీకంటే రెండంతల నరక పాత్రులుగా చేసేదరు. చూసారండి? ఒకవేళ ఎవడైనా మతంలో చేరాడు అనుకోండి, అతను ఏం చేస్తున్నారట? వీళ్ళకంటే కూడా రెండంతల నరకపాత్రులుగా చేస్తున్నాడట. ఎందుకు అలా చేస్తున్నారు అంటే, వీళ్ళకి మతంలో ఉన్నటువంటి ఆచారాలు ఉంటాయి కదా. మతం అంటే కొన్ని ఆచారాలు ఉంటాయి కదండి. మన వాళ్ళు అదే అంటున్నారు, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన ఆచారాలు సాంప్రదాయాలు మట్టిలో కలిసిపోతున్నాయి అంటున్నాడు. మన ఆచారాలను సాంప్రదాయాలను మర్చిపోకూడదు అని అంటున్నారు. అర్థమైందా మీకు? మన ఆచారాలను సంప్రదాయాలను మనం మర్చిపోకూడదు, మట్టిలో కలిసిపోతున్నాయి, పెద్దలు పెట్టిన ఈ ఆచారాలను మనం పాటించాలి అని అంటున్నారు. మరి పెద్దలు పెట్టిన ఆచారాలు మీకు తెలుసా? భర్త చనిపోతే భార్యని కూడా తీసుకెళ్ళి మంటలో వేసేయాలి. మన ఆచారాలు వేద్దామా? పోనీ ఇంతకుముందు ఉన్న వాళ్ళు వేసారు, ఇప్పుడున్న వాళ్ళు వేస్తే ఊరుకుంటారా? వాళ్ళని నెట్టి వెళ్తారు. అవునా కదా? తెలివి మీరిపోయారు కదా, వాళ్ళని నెట్టి వెళ్ళిపోతారు. నన్ను చావమంటాడు, నువ్వెవడరా అంటే అవసరమైతే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటా అంటదామే. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మన ఆచారాలు, పెద్దలు పెట్టినటువంటి ఆచారాలు ఇవన్నీ. ప్రియమైన దేవుని పిల్లరా, ఆడపిల్లలు చదువుకోకూడదు. ఎవరు పెట్టిన ఆచారం? మన దేశంలో ఆచారాలు ఇవన్నీ. ఆడపిల్లలు చదువుకోకూడదు, ఇంటి పని వంట పనే చేసుకోవాలి. అట్లా ఈ ఆచారాలని పెట్టింది ఎవరంటే మనవాళ్లే. ఈ ఆచారం అంటే మతానికి సంబంధించిన కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇక మనిషి చచ్చిపోయినప్పుడు కొన్ని ఆచారాలు, పెళ్ళిళ్ళకి కొన్ని ఆచారాలు, మనం గృహం కట్టుకొని గృహంలోకి వెళ్ళేటప్పుడు ఓపెనింగ్ చేసుకుని వెళ్తాం కదా, అప్పుడు కొన్ని తెలుసు కదా మనకు ఆచారాలు. తెలియనట్టున్నారే? మనం చేసే ఆచారాలు తెలుసు కదా. ప్రార్థన పెట్టించుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత పాలు పొంగించుకుంటారు కదా మీరు, మేము వెళ్ళిపోయాక. లేదా అటువంటి దొంగలు లేదా? ఇంకా అజ్ఞానంలో ఉండిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? యోధా మతంలోకి ఒకరిని చేర్చుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆచారాలని వీళ్ళకి చెప్పి వీళ్ళని రెండంతలుగా నరకపాత్రునిగా చేస్తున్నారట. రెండంతల నరకపాత్రునిగా. ఎందుకంటే ఈ ఆచారాలు సాంప్రదాయాలు వీళ్ళకి బాగా బుర్రకెక్కిస్తాడు. ఆ మతంలో చేరినటువంటి వాడికి బుర్రకెక్కిస్తాడు. వాడేం చేస్తాడు? ఆ మతం పేరుతో మారణ హోమాలు సృష్టిస్తాడు. అర్థమైందా? బెల్ట్ బాంబు కట్టుకుంటాడు ఒకడు. బెల్ట్ బాంబు కట్టుకుని ఏం చేస్తాడు? తాను చచ్చిపోతాడు, 100 మందిని చంపేస్తాడు. దేనికోసం? మతం కోసం. ఇలా మతం కోసం మారణ హోమాలు సృష్టించి మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇది కూడా మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నాడట.
ఏమనుకుంటున్నాడు? మతం పేరంటే మారణ హోమాలు సృష్టించి ఏం చేస్తున్నాను అనుకుంటున్నాడు మనిషి? దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడట. అంటే మనిషి ఇంకొక మనిషిని చంపడం దేవుని సేవ? చెప్పండి అమ్మా. మనిషి ఇంకొక మనిషిని చంపడం దేవుని సేవ కాదు కదా. దేవుడు అలా చెప్పలేరు కదా. దేవుడు మనకేం చెప్పాడు? అవసరమైతే నీ సహోదరుని కోసం నీ ప్రాణాన్ని కూడా ఇచ్చేయమన్నాడు. అది కదా దేవుడు మనకు నేర్పించాడు. మరి మతం ఏం బోధిస్తుంది? చావు చంపేయి. ఏంటి? చావు చంపే. బెల్ట్ బాంబు కట్టుకుని ఏం చేస్తాడు? వాడు చేస్తాడు, ఇంకో 100 మందిని చంపేస్తున్నాడు. ఇది మతం నేర్పింది. మతంలో ఉన్న విధ్వంసాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు యోధా మతం గురించి యేసు ప్రభువు ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. ఒకడిని మీ మతంలో చేర్చుకోవడానికి మీరు భూమిని సముద్రమును చుట్టొస్తారంటే ఈ చివరి నుంచి ఆ చివరికి మీరు ప్రయాణం చేసి మతంలో కలుపుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని మతంలోకి తీసుకొస్తున్నాడు అంటే ఎవరికి వేరు చేస్తున్నాడు? దేవునికి వేరు చేస్తున్నాడు. మనిషిని ఎవరికి వేరు చేస్తున్నాడు? దేవునికి వేరు చేస్తున్నాడు. కానీ అతనేమనుకుంటున్నాడు? ఇది కూడా దేవుని సేవే అనుకుంటున్నాడు. అలా ఒకనాటి యూదులు ఒక వ్యక్తిని చేర్చుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఒకనాటి యూదులు ఒక వ్యక్తిని చేర్చుకుని అతనికి బాగా మతపిచ్చ పట్టించారు. ఆ వ్యక్తి ఎవరు కాదు, అపోస్తులుడైన పౌలు. ఎవరు? అపోస్తులుడైన పౌలు గారు. అవునా? అపోస్తులుడైన పౌలు గారు మతంలో ఉన్నాడా? ఎస్. ఆయన పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయనే ఏమని సాక్ష్యం ఇచ్చాడో బైబిల్లో చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. ఏమని సాక్ష్యం ఇచ్చాడో? గలతీ 1:13. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు ఏ మతస్థుడు? యూదా మతస్థుడు. ఎప్పుడు? పూర్వమందు అంటే యేసుక్రీస్తుని ఎరగక మునుపు నేను యోధా మతస్థుడిగా ఉన్నప్పుడు. ఇక్కడ కూడా మతం అనే పేరు వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? ఇప్పుడు మన పాఠం ఏంటి? క్రైస్తవ్యం మతమా మార్గమా? ఇక్కడ కూడా మతం అనే పేరు వచ్చిందా? వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? పూర్వము నేను యోధా మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును చూడండి, మతస్థుడిగా ఉన్నప్పుడు, మతంలో ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితముగా హింసించాను, నాశనము చేయుచు. చూసారా? అపరిమితముగా హింసించాను. ఎవరిని? క్రైస్తవ సంఘాన్ని. ఎప్పుడు? మతం అనే మత్తులో ఉన్నప్పుడు. దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించాను, నాశనము చేయుచు. నా పితరుల పారంపర్యాచారములు విశేష ఆసక్తి గలవాడు. నా పితరుల పారంపర్యాచారముల నిమిత్తము విశేష ఆసక్తి గలవాడునై నా స్వజాతీయులలో. దేని నిమిత్తం అంట? నా పితరుల పారంపర్యాచారముల నిమిత్తము. పారంపర్యాచారం అంటే ఆచారాలు అని చెప్పాను కదా. అంటే మతం అనే దానికి ఏముంటాయని చెప్పాను? ఆచారాలు. నా పితరుల పారంపర్యాచారాలను నిమిత్తము విశేష ఆసక్తి అంట. అంటే వాక్యాన్ని బట్టి కాదనమాట. జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని బట్టి కాదు ఆయనకు ఆసక్తి. దేన్ని బట్టి? ఆచారాలను బట్టి ఆసక్తి. నా విశేష ఆసక్తి గలవాడునై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని. చూసారు? యూదుల మతములో నా సమాన వయస్కులందరికంటే కూడా నేను ఆధిక్యము నొందాను. నా నడవడిని గూర్చి మీరు విన్నారు కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శక్తివంతంగా చెప్పండి. చేతులు ఊపుతూ చెప్పండి. హల్లెలూయా. పూర్వం యోధా మతస్థుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడట? దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించాడట, నాశనం చేశాడట. ఎలా నాశనం చేశాడో చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వాక్యం దగ్గర చదవండి. ఎలా నాశనం చేశాడో.
9:1 సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు మతం పేరుతో ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుట. చూడండి, చంపేస్తున్నాడు, మనుషుల్ని బెదిరిస్తున్నాడు, చంపేస్తున్నాడు, కొరడాలతో కొడుతున్న అవసరమైతే చెరసాలకు ఈడ్చుకొని హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు. అంటే ప్రధాన యాజకుని యొద్దకు అంటే మనుషుల్ని హింసించడమే ఆయనకి ప్రాణంగా మారిపోయింది. అర్థమైందా మీకు? అంటే మనుషుల్ని చంపకపోతే ఆయన బతికేటట్లు లేడు. అంటే మతం ఎలా అంటిందో చూడండి, ఆయనకి ఎలా ఎక్కిచ్చారో చూడండి మతాన్ని ఆయనకి. అవును కదా? అంటే పూర్వం యోధా మతస్థుడై ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇక సంఘాన్ని హింసిస్తూ పాడు చేస్తూ అనేక క్రైస్తవ విశ్వాసుల్ని చెరసాల్లో కీడ్చుకెళ్ళి అనేకులను చంపాడు కూడా. ఇంకా 8వ అధ్యాయం 1వ వాక్యం కూడా చదవండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఈ గొప్ప హింస ఎవరి వలన కలిగింది అనుకుంటున్నారు? సంఘానికి, యెరూషలేములో ఉన్న దేవుని సంఘానికి ఈ గొప్ప హింస ఎవరి వలన కలిగింది అనుకుంటున్నారు? ఎవరి వలన? మతోన్మాది అయిన సౌలు వలన. అంటే ఒక్కడు మతోన్మాదిగా మారితే ఎంతమందిని హింస పెడుతున్నాడు చూడండి. అర్థమైన ఎంతమందిని హింస పెడుతున్నాడు చూడండి. అంటే మతం అనేది ఎంత ప్రమాదకరమైందో, మతం ఎటువంటి మారణ హోమాలు సృష్టిస్తుందో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశం. చూడండి, యెరూషలేములో ఉన్న క్రైస్తవ విశ్వాసులంతా కూడా చెదిరిపోయారట. అంటే సౌలు బాగా మారణ హోమాలు సృష్టిస్తున్నాడు కదండి, సౌలు హింసిస్తున్నాడు కదండి. ఆ బాధ తట్టుకోలేక ఇటు యేసు ప్రభుని వాళ్ళు విడిచిపెట్టలేక, అర్థమైనా? ఇటు ఆయన పెట్టే బాధ తట్టుకోలేక ఇటు యేసు ప్రభుని విడిచిపెట్టలేక ఆనాటి క్రైస్తవ సంఘములను విశ్వాసుల విషయంలో ఏం చేశారట? ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి ఆయా పట్టణాలకు, ఆయా దేశాలకు చెదిరి వెళ్ళిపోయారట. అంటే ఇల్లు వాకిళ్ళైనా వదిలిపెట్టుకుని వెళ్ళిపోయారు, కానీ యేసు ప్రభుని మాత్రం విడిచిపెట్టలేదు. గొప్ప విశ్వాసం. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గొప్ప విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఇంకా చదవండి కింద. భక్తిగల మనుషులు స్తెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఈ స్టెఫెను చనిపోవడానికి గల కారణం ఎవరు తెలుసా? స్టెఫెన్ అంటే యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి హతసాక్షి. ఎవరు? స్టెఫెన్ అంటే ఎవరు? యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి హతసాక్షి. అంటే యేసు ప్రభు వారు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల సేవ ప్రారంభమైంది కదండి. అప్పుడు ఈయన ధైర్యంగా సువార్త ప్రకటిస్తుంటే మతోన్మాదులు ఏం చేశారు? రాళ్లతో కొట్టి ఆయన్ని చంపేశారు. అలా రాళ్లతో అతను కొట్టి చంపటానికి ఎవరు ప్రాముఖ్యత, ఎవరి ప్రాధాన్యత ఉంది ఇక్కడ? ఎవరి ప్రమేయం ఉందంటే సౌలు ప్రమేయం ఉంది. సౌలు అక్కడ నిలబడి చంపించాడు ఆయన్ని. చూసారండి? అంటే సౌలు గారు మతోన్మాదిగా ఉన్నప్పుడు ఎంతమందిని పట్టున పెట్టుకున్నాడు, ఎంతమందిని హింసించాడు, దూషించాడు. ఆయన అంటాడు కదా, పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనై ఉన్నాను. పూర్వం అంటే యేసుక్రీస్తుని ఎరగక పూర్వం. అంటే ఈ హింస, ఈ దోషణ, ఈ హాని చేసి ఈ తత్వం ఎప్పుడు ఉంది ఆయనకి? మతోన్మాదిగా ఉన్నప్పుడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే మతోన్మాదులు అనబడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మారణ హోమాలు సృష్టిస్తున్నారు, భయంకరమైన చలివిడి పనులు చేస్తున్నారు, మనుషుల్ని బాధిస్తున్నారు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు, దేవుని పిల్లల్ని బాధ పెడుతున్నారు. నా ప్రియ సహోదరులారా, ఆ విధంగా మతోన్మాది అంటే ఆనాటి యోధ మతస్థులు సౌలు గారిని తన మతంలో చేర్చుకుని ఏం చేశాడు? ఆయనకి మతంలో ఉన్నటువంటి ఆచారాల గురించి చెప్పి ఆ ఆచారాన్ని అతను బుర్రకెక్కించి, నాయన ఈ ఆచారాలు మనం పాటించకపోతే మనకు పరలోకం లేదురా అని చెప్పాడు. ఆయన కూడా నమ్మేశాడు.
అర్థమైంది? ఈ ఆచారాలు పాటించకపోతే మనకేమీ లేదు, పరలోకం లేదు. దేవుడు ఊరుకోడు, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని చెప్పారు. ఇంతకీ వాళ్ళు చెప్పిన ఆచారాలు ఏంటి? ఆయన అన్నాడు కదా, నా పితరుల పారంపర్యాచారముల నిమిత్తము నేను బహు విశేష ఆసక్తి కలిగిన వాడిని అన్నాడు కదా. ఏంటి ఆచారాలు? అసలు యూదుల ఆచారాలు ఏంటి? అసలు ఏంటి ఆయన బుర్రకెక్కించారు అంటే ఇప్పుడు చదవండి. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 1వ వాక్యం దగ్గర నుంచి చదవండి. వాళ్ళ ఆచారాలు ఏంటో, యూదుల ఆచారాలు ఏంటి అక్కడ ఉన్నాయి. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 1వ వాక్యం దగ్గర నుంచి చదవండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరు అనుకుంటున్నారు? మతోన్మాదులు. ఎవరు వీళ్ళు? మతోన్మాదులు. యెరూషలేము నుంచి వచ్చినటువంటి శాస్త్రులు పరిసయ్యులు కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో ఏ చేతులతో? అపవిత్రమైన చేతులతో అనగా కడుగుకొనని చేతులతో భోజనము చేయుట చూచి భోజనం చేయుట చూచి అంటే శిష్యులు ఏం చేస్తున్నారట? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారట. మనం కూడా భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చేతులు కడుక్కుంటాం, సహజంగా చేతులు కడుక్కుంటాం. ఇప్పుడు ఈ శిష్యులు కూడా మరి వాళ్ళకి టైం సరిపోకో, టైం మించిపోయో, మొత్తానికి ఆకలి అనిపించి చేతులు కూడా కడుక్కోవట్టు శిష్యులు ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. నిద్ర సుఖం ఎరగదు, ఆకలి శుభ్రం ఎరగదా? సామెత చెప్పండి, చెప్పరేవమ్మా? నిద్ర సుఖం ఎరగదు, ఆకలి శుభ్రం ఎరగదు, రుచి ఎరగదా? రుచి ఎరగదా అంట. ఇప్పుడు ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నవాడు చేదు వస్తువు కూడా ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి చేతులు కడుక్కునే సమయం కూడా, ఎందుకంటే యేసు ప్రభువును వాళ్ళు వెంబడిస్తున్నారు. వెంబడించేటప్పుడు కొన్ని వేల మంది ఆయన వెంబడిస్తున్నారు. వీళ్ళకి కనీసం తినేదానికి కూడా టైం సరిపోవట్లేదు. అప్పుడు వీళ్ళకి చేతులు కడుక్కునే టైం కూడా లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, సహజంగా ఎవరైనా చేతులు కడుక్కొని తింటారు, వీళ్ళు అలా తింటలేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆ టైం లేదనే కదా, అవునా కదా? అలా ఆలోచించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అలా తిన్నారు. తింటే వీళ్ళు చూశారు, పరిశీలి మతోన్మాదులు చూసి అమ్మా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడుగా, ఇదిగో మన ఆచారాన్ని అతిక్రమించేశాడు. ఏంటి? మన ఆచారాన్ని అతిక్రమించేశాడు. ఇంకా ఏమంటారు చదవండి. వాళ్ళ యొక్క ఆచారాలు చూడండి కింద. మరియు వాళ్ళు చేతులు కడుక్కున్న భోజనం చేయటం, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు ఏం చేస్తారు? నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. సంత నుంచి ఏం చేస్తారు? సంత, గొర్రెల మేకల సంతలు ఉంటాయి కదండి, సంతల నుంచి వచ్చి ఏం చేస్తారట? నీళ్లు పోసుకుంటారట. నీళ్లు పోసుకోకుండా భోజనం ముందు కూర్చోరు. అలాగే వాళ్ళు తినే ఇస్తరాకు లేదా ప్లేట్ ఏదైనా ఉందనుకోండి, దాని మీద నీళ్లు చల్లుకొని ఏం చేస్తారు? నేను ఎన్ని చెబుతున్నా మీకు ఎవరు గుర్తొస్తున్నారు? అర్థమైందా మీకు? నీళ్ళు చల్లుకుంటాడట. కాక గిన్నెలను కుండలను ఏం చేస్తారంటే గిన్నెలు శుభ్రం చేసుకోవటం, కుండలు శుభ్రం చేసుకోవటం, ఇత్తడి పాత్రలని నేలలో కడుగుట మొదలగు అనేక ఆచారములు అనేక ఆచారములు ఉందా అక్కడ? అనేక ఆచారములు వారు అనుసరించేది వారు. ఇప్పుడు కుండలు కడుక్కోవటం, గిన్నెలు కడుక్కోవటం, బిందెలు కడుక్కోవడం తప్ప మనం అనుకుందాంలే, చెప్పరేమమ్మా? ఇది తప్ప అన్నట్టు చూస్తున్నారు. మీరు కడుక్కోవట్లేదు ఏంటి? శుభ్రంగా కడుక్కోండి, తప్పలేదు. కడుక్కోవాలి, గిన్నెలు శుభ్రంగా కడుక్కోవాలి, శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా తినాలి, తప్పేం కాదు. కానీ ఎందుకు తప్పు పడుతున్నాడు ప్రభు? వెళ్ళు ఏదో తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, వీళ్ళు గిన్నెలకి, వస్తువులకి, పై శరీరానికి ప్రాముఖ్యతనిస్తున్నారు, కానీ హృదయానికి ప్రాముఖ్యతని, అంటే శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నారు, వస్తువులను శుభ్రం చేసుకుంటున్నారు, వస్త్రాలని శుద్ధి చేసుకుంటున్నారు, కానీ హృదయ శుద్ధి లేదు వీళ్ళకి. ఏ శుద్ధి?
హృదయ శుద్ధి. హృదయ శుద్ధి లేకుండా ఈ శుద్ధి చేసుకుంటే పరలోకం వెళ్తామా? చెప్పండి. ప్రభు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. ఎవరిని చూస్తారు? దేవునిని చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి చూస్తారు హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు. అంటే ఈ మాట ఎవరిని ఉద్దేశించి చెప్పాడో తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరిని బట్టి చెప్పాడు ఈ మాట? ఈ మతోన్మాదులను చూసే, ఈ ఆచారాలు పాటించే వాళ్ళని బట్టే. కడుక్కోవద్దని కాదు, అంటే వీటికి ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ హృదయ శుద్ధికి అంటే హృదయంలో ఉన్న కుళ్ళంతాలేగా ఉంది, పైన మాత్రం శుద్ధి చేసుకుంటున్నారు. పైకేమో నీతిమంతులుగా కనిపిస్తున్నారు, లోపలేమో పాపం ఉంది అని దీని అర్థం. పైకి ఎలా కనిపిస్తున్నారు? నీతిమంతులుగా, లోపల పాపం. అందుకే వీళ్ళని ఏమన్నాడు తెలుసా? మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. ఇప్పుడు సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి చెప్పండి? పైకి ఎలా ఉంటాయి? లోపల ఓపెన్ చేసామనుకోండి సువాసన వచ్చింది కదండి, అవునా కదా? అంటే సున్నం కొట్టిన సమాధి పైనేమో తెల్లగా ఉంటుంది, లోపలేమో కుళ్ళుతో కంపుతో నిండి ఉంటుంది. ఇప్పుడు పరిసయ్యులు, మతోన్మాదులు అంటున్నటువంటి ఈ పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాంతో సమానం అన్నాడు. అంటే వీళ్ళు పైశుద్ధే కానీ హృదయ శుద్ధి వీళ్ళకి లేదు. ఒకవేళ హృదయ శుద్ధి ఉండి పైశుద్ధి లేదనుకోండి, అలా కూడా దేవుడు పరలోకాన్ని ఇస్తాడు నీకు. అలాగే స్నానం చేసుకుని ఉండేవాళ్ళు, గిన్నెలు తోవకుండా ఉండేవాళ్ళు. అర్థమైందా? అంటే పరిస్థితిని బట్టి. జబ్బోళ్ళు ఉంటారు, జబ్బోళ్ళకి కొన్ని రోజులు కొన్ని వారాల వరకు స్నానం చేయడానికి కుదరదు. అర్థమైందా మీకు? ఆ జబ్బుతోనే ఒకవేళ విశ్వాసంతో ఉండి ఆ జబ్బుతోనే చచ్చిపోయాడు అనుకోండి, స్నానం చేయలేదండి వారాల నుంచి అని చెప్పేసి దేవుడు చేర్చుకోకుండా ఉంటాడా? అట్లా అని రాదు. అర్థమైందా? అంటే శరీర శుద్ధి లేకపోయినా ఏది పరిస్థితిని బట్టి. ఇప్పుడు మనకి ఆరోగ్యం ఉంది, శుభ్రంగా ఏం చేయాలి? స్నానం చేయాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. అర్థమైందా? ఇల్లు వాకిలు శుభ్రంగా కంపుతో ఉంచుకోకూడదు, ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే శరీర శుద్ధి ఎంత అవసరమో ఆత్మశుద్ధి కూడా అంతకంటే ఎక్కువ అవసరం. అది దేవుడు చెప్పాడు. వీళ్ళు హృదయ శుద్ధి లేదు, శరీర శుద్ధి మాత్రం బాగా ఉంది వాళ్ళకి. దీన్నే ఆచారాలు అంటారు. అర్థమైనా? పైకేమో నీతిమంతులుగా కనిపిస్తున్నారు, లోపలేమో కుళ్ళుతో కంపుతో అంటే పాపంతో నిండి ఉన్నారు. అందుకే వీళ్ళంటే యేసు ప్రభుకి అసలు పడేది కాదు. అందుకే వీళ్ళని అయ్యో పరిసయ్యులారా, అయ్యో శాస్త్రులారా అని వీళ్ళని ఎప్పుడు అవి ఇవి అంటుండేవాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు చదవండి, ఇంకా ఏమంటున్నాడు అక్కడ కింద? పరిసయ్యులను, అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారములు చొప్పున చూడండి, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారములు చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో ఏ చేతులతో? అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, వారితో ఇలాగ చెప్పెను. వాళ్ళతో ఇలా అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని. ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నకి ఆయన జవాబు చెబుతున్నాడు. వాళ్ళు ప్రశ్న వేశారుగా, నీ శిష్యులు ఎందుకు అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు, పెద్దల పారంపర్యాచారాలను ఎందుకు పాటించట్లేదు అంటున్నారు. అర్థమైనా? అప్పుడు యేసు ప్రభువు వారు జవాబు చెబుతున్నాడు. ఏమని జవాబు చెబుతున్నాడు? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. అంటే ఈ మతోన్మాదులైనటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారట? దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారట? కేవలం పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నారట. అట్లా పెదవులతో. వీళ్ళ హృదయము దేవునికి దగ్గరగా లేదట. దేవుడు అసలు వాళ్ళ హృదయంలోనే లేడట. అర్థమైందా మీకు? ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలంటే మన హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు నిండుకొని ఉండాలి కదా. అప్పుడప్పుడు మనం పాడతాం, గుండె నిండా అని పాడతాం, కానీ మన గుండెలో యేసుప్రభు ఉండడు. అయినా పాడతాం, అవునా కదా? అయినా పాడతాం. అంటే మనిషి మాటల్లో అబద్ధాలు చెబుతున్నాడు, పాటల్లో కూడా అబద్ధాలు చెబుతున్నాడు అనమాట. అంటే
నిజంగా ఆ పాట పాడేటప్పుడు మన గుండె నుండి ఎవరు ఉండాలి చెప్పండి? యేసుప్రభు ఉండాలి, ఉంటేనే పాడండి. ఒకవేళ ఆయన లేకుండా పాడావనుకోండి, అది ఏ స్తుతి? మొక్క స్తుతి. అంటే పెదవులతో మాత్రమే నీవు ఘనపరుస్తున్నావని అర్థం. దేంతో? పెదవులతో మాత్రమే నువ్వు ఆయన్ని ఘనపరుస్తున్నావు. నీ హృదయం ఎవరికి దూరంగా ఉంది అంటే, హృదయంలో దేవుడు లేకుండా ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి ఈ మతోన్మాదులు పెదవులతో దేవుడిని ఘనపరుస్తున్నారట. పెదవులతో. అర్థమైనా మీకు? దేవుడు కోరుకునేది ఏంటి? అంతరంగాన్ని, హృదయ శుద్ధిని కదండి. కానీ ఆ హృదయ శుద్ధి వాళ్ళలో లేదు, మంచి మనస్సాక్షి వాళ్ళలో లేదు. ఎందుకంటే వారు సృష్టించిన మతం ఏదైతే ఉందో ఆ మతాన్ని కాపాడుకుంటే వాళ్ళ అధికారాలు వాళ్ళకి దక్కుతాయి. ఆ మతాన్ని కాపాడుకోలేకపోతే వాళ్ళ అధికారాలు వాళ్ళకి దక్కవు. అందుకే వాళ్ళ అధికారాలు వాళ్ళకి దక్కాలని మతాన్ని ఏం చేస్తున్నారు? మనుషుల మీద రుద్దేస్తున్నారు. అర్థమైనా మీకు? అందుకే ఏమంటున్నాడు? వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు ఏది? గిన్నెలు తోముకోవాలి, అంట్లు తోముకోవాలి, హృదయ నీళ్ళు చల్లుకోవాలి, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, చేతులు కడుక్కొని భోజనం చెయ్యాలి అంటే శుభ్రంగా ఉండాలి. కానీ వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నాడు. అంటే ఈ ఆచారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు. అంటే వాక్యాన్ని పక్కన పెట్టి ఏం పాటిస్తున్నారు చెప్పండి? వాక్యాన్ని పక్కన పెట్టి ఏం ఆచరిస్తున్నారు? ఆచారాల్ని పాటిస్తున్నారు. వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆచారాలు పాటించడం వల్ల పరలోకం వెళ్తారా? అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇప్పుడు? ఆయన ఏమంటున్నాడు? చదవండి ఇంకా. వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా గారు ప్రవచించింది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. చూసారా? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మీరు మనుషుల పారంపర్యాచారములు గైకుంటున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులనే దేవోపదేశాలుగా భావిస్తున్నారు. ఇప్పుడు పౌలు గారు కూడా మతోన్మాదిగా ఉన్నప్పుడు ఎవరి మాటలను పట్టించుకున్నాడు? దేవుని మాటలన, మతోన్మాదుల మాటలన? మతోన్మాదులు చెప్పిన మాటలు బుర్రలోకి ఎక్కించుకుని ఎంతమందిని హింసించాడండి? ఎంతమందిని హింసించాడు? వాక్యాన్ని పాటించాడు ఆయన చెప్పండి. కానీ అతను ఏమనుకున్నాడు? ఈ విధంగా చేయటం దేవుని సేవ అనుకున్నాడు. అంటే అజ్ఞానములో, అంధకారంలో ఉన్నవాడు. అంటే మతం అనే మత్తులో ఉన్నవాడికి ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు. చూసారా? ఒక పౌలు గారిని యోధా మతంలోకి చేర్చుకుని ఎటువంటి ఆచారాలు ఆయనకి బుర్రలోకి ఎక్కించారో చూడండి. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారు. ఆచారాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలంటున్నారు. ఈ ఆచారాలు ఎవరు పెట్టారు? మనుషులు. వీటినే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావిస్తున్నారన్నాడు. అర్థమైనా? మనుషులు కల్పించిన పద్ధతులనేమో దైవోపదేశాలుగా భావించి వాటిని అనుసరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టేశారు. అది ఆయన బాధ. అర్థమైనా మీకు? అది ఆయన బాధ. అంటే దాని అర్థం ఏంటి? హృదయ శుద్ధి ఉండాలి, శరీర శుద్ధి ఉండాలి. కాబట్టి వీళ్ళేం చేస్తున్నారు? హృదయ శుద్ధి లేకుండా శరీరాన్ని మాత్రమే శుద్ధి చేసుకుంటున్నారు. శరీరం శుద్ధిగా ఉంటే చాలు, పరలోకం వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ హృదయ శుద్ధి ఉండాలి, శరీర శుద్ధి రెండు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నారు చదవండి. మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి గిన్నెలను, కొండలను నేలతో కడుగుట మొదలుగు మనుషుల పారంపర్యాచారములు గైకొనుచున్నారు. మరియు మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. చూసారా ఏం చేస్తున్నారట? నిరాకరిస్తున్నారు. 13వ వాక్యం, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యం నిరర్ధకము చేదురు. ఇటువంటివి అనేకములు మీరు చేస్తున్నారన్నాడు. అనేకాలు చేస్తున్నారు. ఇటువంటి అంటే వాక్యాన్ని శుభ్రంగా పక్కన పెట్టేశారండి. వాక్యాన్ని శుభ్రంగా
పక్కన పెట్టేశారు. ఏం పాటిస్తున్నారు? ఆచారాలు. అసలు వాక్యం లేకుండా, వాక్యమే లేనప్పుడు దేవుడు అక్కడ ఉండడు కదండి. చెప్పండి, వాక్యమే లేనప్పుడు దేవుడు అక్కడ ఉండడు, అవును కదా. దేవుడు లేకుండా నువ్వు ఎన్ని ఆచారాలు చేసినా మన ఆత్మ పరలోకానికి వెళ్తుందా? చెప్పండి. అది ఈ సత్యాలు తెలుసుకోవాలి మనుషులు. ఈ సత్యాలు తెలుసుకోకుండా పెద్దల పారంపర్యాచారాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, ఎప్పటి నుంచో నియమించారు, ఎప్పటి నుంచి వీటిని మనం పాటిస్తున్నాం, ఇప్పుడేంటి ఇది కొత్తగా అని అంటారు. తెలియక. కొత్తగా ఏం కాదు, ఇది పాతదే. అర్థమైందా? దేవుడు ముందున్నాడా, మనిషి ముందున్నాడా? చెప్పండి, నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పండి. దేవుడు ముందున్నాడా, మనిషి ముందున్నాడా? దేవుని వాక్యం ముందుందా, మనిషి ఆచారాలు ముందున్నాయా? దేవుని వాక్యమే ముందుంది, అవునా కదా. మరి ఆ దేవుడు చెప్పినట్టుగా ఆ దేవుని వాక్య ప్రకారంగా చేయాలి కదా మనం, కదా. అలా కాకుండా మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా భావించి వాళ్ళ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయుచున్నాడని యేసుప్రభు ఎంత బాధపడిపోతున్నాడు, అవును కదా. ఎంత బాధపడుతున్నాడు. ఎందుకు అనవసరంగా ఇటువంటివి చేసుకుంటున్నారు మీరు అంటున్నాడు. ఉపోపకారం లేని పనులు ఎందుకు చేస్తున్నారు మీరు అంటున్నాడు. అంటే ప్రతి మనిషి పాటించాల్సింది దేవుని వాక్యాన్ని. వాక్య ప్రకారంగా మనిషి నడుచుకోవాలంటే ఆయన ఆజ్ఞల మార్గంలో ప్రతి మనిషి నడుచుకోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మతోన్మాదిగా ఉన్నటువంటి సౌలు గారు ఎటువంటి మారణ హోమాలు సృష్టించాడో దీన్ని బట్టి మీకు అర్థమైందా? చెప్పండి. కాబట్టి ఆ తర్వాత ఆయన యేసు ప్రభుని తెలుసుకొని, దేవుని దర్శనం ద్వారా ఆయన తెలుసుకొని ఎవరి మార్గంలోకి వచ్చాడు? యేసు ప్రభు వారి మార్గంలోకి వచ్చాడు. మతంలో నుంచి మార్గంలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి? మతంలో నుంచి మార్గంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటి వరకు సంఘాన్ని అపరిమితంగా హింసించిన ఆయనే ఏం చేయటం మొదలుపెట్టాడు? సంఘం కోసం హింసలు పడ్డాడు, అవునా కదా. సంఘం కోసం శ్రమ పడ్డాడు. అప్పటి వరకు మనుషులను చంపిన ఆయన అవసరమైతే తన ప్రాణాలకు కూడా సంఘం కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎలా మారిపోయాడు చూడండి. అంటే మతంలోంచి మార్గంలోకి వచ్చాక ఎలా మారిపోయాడు చూడండి. ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు మతమా మార్గమా ఆయనే చెప్పాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. దేని గురించి? ఆ కాలమందు క్రీస్తు మార్గము అంటున్నాడు కానీ క్రీస్తు మతం అన్నాడా? చెప్పాలి. మార్గం అన్నాడా, మతం అన్నాడు? అక్కడ మార్గం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి అన్నాడు. ఇది కూడా ఒక మతం అయితే ఏమని రాయాలి అక్కడ? క్రీస్తు మతాన్ని గూర్చి చాలా అల్లరి కలిగెను అని రాయాలి. కానీ మతం అని రాశాడా? మార్గం అని రాశాడు. ఇంకొక చోట చదవండి. అదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 25-26 వాక్యాలు చదవండి. 25-26 వాక్యాలు. అతడు ప్రభువు మార్గము విషయమై ప్రభు మార్గము అంటున్నాడు చూడండి. మరలా అక్కడ కూడా ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకొని వాడైనను యేసును గూర్చిన సంగతిని వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులయు అతనిని చేర్చుకొని దేవుని మార్గమును గూర్చి అతను పూర్తిగా విషదపరిచిరి. అక్కడ కూడా మార్గం అన్నాడా, మతం అన్నాడా? చెప్పండి. మార్గం అన్నాడు, మతం అనలేదు. అర్థమైందా మీకు? అంటే క్రైస్తవ్యం మార్గమే కానీ మతం కాదు. మతం అనేది మారణ హోమాలు సృష్టించేది, చావు లేదా చంపు. ఏంటి మతం యొక్క నినాదం? ఏంటి? చావు లేదా చంపు. అదే మార్గం. మత్తు అయితే మార్గం ఉత్తమమైనది. మతం మారణ హోమాలు సృష్టిస్తే మార్గం మనిషిని పరలోకానికి, మనిషి ఆత్మను రక్షించి పరలోకానికి
చేరుస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. అవునా కదా? దీన్ని బట్టి మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారు పరిసయ్యులతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? మీరు ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి భూమి మీద సముద్రం మీద ప్రయాణం చేసి వస్తారు, ఒకరిని మీ మతంలో చేర్చుకొని వాడిని మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేస్తారు అన్నాడు. అంటే ఇప్పుడు మతోన్మాదులందరినీ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నరకపాత్రులు. ఇప్పుడు మతోన్మాదులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి, గట్టిగా చెప్పండి. మతోన్మాదులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? నరకపాత్రులుగా చేయొద్దు అన్నాడు కదా. ఇప్పుడు మతోన్మాదులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళని ఏమన్నాడు? నరకపాత్రులు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మతోన్మాదులే, ఈ యోధా మతోన్మాదులే యేసు ప్రభు వారిని ఏం చేశారు? భూమి మీద చిత్రహింసలు పెట్టి, ఈ మతోన్మాదులు, అవునా కదా, చిత్రహింసలు పెట్టి ఏం చేశారు? ఆయన్ని సిలువ వేసి చంపేశారు కదండి. అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి ఆయన్నే మతోన్మాదంతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? అజ్ఞానంతో, అవివేకంతో, అంధకారంతో నిండిపోయి ఆయన్నే చంపేశారు. అంటే మతం ఎంత ప్రమాదకరమైనది దీన్ని బట్టి ఆలోచించండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా క్రైస్తవం, ఇదిగో మీ క్రైస్తవం కూడా ఒక మతం అంటే, మతం కాదు ఇది మార్గం అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం మతమా మార్గమా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. మార్గం. ఎవరైనా ఈ క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే క్రైస్తవ మార్గంలో, క్రీస్తు మార్గంలోకి వచ్చాడని అనాలి, కానీ క్రీస్తు మతంలోకి వచ్చాడని అనకూడదు. క్రైస్తవులుగా మీరు కూడా తెలిసి తెలియని మాటలు మాట్లాడద్దు. అర్థమైందా? క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం పరలోకానికి మనిషిని చేర్చే మార్గం. అందుకే ప్రభు ఏమన్నాడు? చివరికి ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. 14:6 చదవండి. యేసు ప్రభు వారు ఏమన్నారు? యేసు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప, చూడండి, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు, అంటే పరలోకానికి రాడు. ఇప్పుడు పరలోకానికి, భూమి మీద ఉన్నటువంటి మనుషులను పరలోకానికి తీసుకెళ్లే మార్గం ఎవరు? గట్టిగా చెప్పండి, గట్టిగా. భూమి మీద ఉన్న మనుషులను పరలోకానికి తీసుకెళ్లే మార్గం ఎవరు? మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలమ్మా, ఏముండాలి? మార్గం అమ్మా. బస్సా? నీ మొహమేం కాదు. అసలు మార్గం లేకపోతే బస్సు ఎక్కడి నుంచి వెళ్తుంది? ముందు మార్గం ఉండాలి. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఏముండాలి? మార్గం అంటే దారి. ఏంటి? దారి. ఇక్కడ నుంచి మనం నందికి వెళ్ళాలి, దారి ఉంటేనే వెళ్ళేది. దారి లేకపోతే వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం కదా. అలా ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు పరలోకానికి వెళ్ళే మార్గం ఎవరంటే మన ప్రభు అయిన. అందుకే నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవడు, అంటే పరలోకానికి ఎవడు రాలేడు. ఎవడైనా పరలోకానికి రావాలంటే మార్గం ఎవరు? నేనే. నా మార్గంలోనే మీరు రావాలి. అదే క్రీస్తు మార్గం. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఆజ్ఞల మార్గం. ఏంటది? అదే క్రీస్తు మార్గం, అదే ఆజ్ఞల మార్గం. ఆ మార్గంలో మనం చక్కగా నడుచుకోవాలి. ఇది మతం కాదు, మార్గం, పరలోకానికి మనల్ని తీసుకెళ్ళే మార్గం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని తెలుసుకున్న మీరు కూడా మన సహోదరులకి సత్యాన్ని తెలియచేయండి. మీరు పరలోకానికి చేరుకున్నట్టు వాళ్ళను కూడా పరలోకానికి చేర్చండి. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.